పాము అనకొండ పాము పెద్ద కథ భాగం 1 అమెజాన్ అడవుల్లో లోతుగా మనుషుల కాళ్ళు అరుదుగా పడే ప్రాంతంలో ఒక విస్తారమైన నది ప్రవహించేది. ఆ నది ఒడ్డున ఎత్తైన చెట్లు, గట్టిగా పెరిగిన పొదలు, చుట్టూ రహస్యంగా కనిపించే వాతావరణం. ఆ అడవికి నిజమైన రాజు ఎవరైనా ఉన్నాడంటే అది గర్జించే సింహం కాదు, దూకే పులి కాదు, అది ఒక మహా అనకొండ పాము. ఆ అనకొండ పేరు వీరనాగు. పొడవుగా ఉన్న దాని శరీరం నది ఒడ్డున అర్ధం వరకు పడితే మిగతా భాగం నీళ్లలో కనిపించకుండా ఉండేది. కళ్ళు చిన్నవైనా చూపు మాత్రం చాలా గట్టిది. ఎవరైనా జంతువు తప్పు చేస్తే అది తప్పించుకునే అవకాశం ఉండేది కాదు. కాని వీరనాగు సాధారణ పాము కాదు. అది అవసరం లేని హింస చేయదు. ఆకలి ఉన్నప్పుడే వేట. అడవిలో సమతుల్యతను కాపాడటం దాని నియమం. అడవిలోని జంతువులు అందరికీ ఈ విషయానికి తెలుసు. జింకలు, వీరనాగు ఉన్నంత వరకు అడవిలో అనవసర భయం ఉండదు. కోతులు, అది నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ప్రమాదకరం. మొసళ్ళు కూడా, దానితో గొడవ పడటం అంటే మనమే నాశనం. ఒక రోజు అడవిలో కొత్త సమస్య మొదలైంది. మనుషులు అడవిలోకి వచ్చారు. వేట కోసం కాదు, చెట్లను నరికేయడానికి. పెద్ద పెద్ద యంత్రాలు, గట్టిగా శబ్దం చేసే పనిముట్లు. అడవి ప్రశాంతత ఒక్కసారిగా చెదిరిపోయింది. జంతువులు భయంతో పరుగులు పెట్టాయి. నది ఒడ్డున ఉండే చిన్న జంతువులు తమ గూళ్లు వదిలిపెట్టాయి. వీరనాగు ఇది అంతా నిశ్శబ్దంగా గమనించింది. ఇది సాధారణ విషయానికి కాదు అని అది తనలో తాను అనుకుంది. ఇలా అయితే అడవి నిలబడదు. అదే సమయంలో ఒక చిన్న ఏనుగు పిల్ల నది ఒడ్డున చిక్కుకుంది. చెట్లు కూలిపోవడంతో అది దారి తప్పి నీళ్లలోకి దిగిపోయింది. ఈత రాక కేకలు వేస్తోంది. జంతువులందరూ చూస్తున్నారు, కాని ఎవరూ దగ్గరికి వెళ్లలేకపోయారు. అప్పుడే నీటిలో ఒక పెద్ద కదలిక. వీరనాగు నెమ్మదిగా ముందుకు వచ్చింది. అనకొండను చూసి ఏనుగు పిల్ల మరింత భయపడింది. కాని జరిగింది వేరే. వీరనాగు తన శరీరాన్ని వలయంలా చేసి ఏనుగు పిల్లను నీటి పైకి తీసుకొచ్చింది. నెమ్మదిగా ఒడ్డుకు చేరవేసింది. ఏనుగు పిల్ల సురక్షితంగా బయటకు వచ్చింది. అడవిలోని జంతువులు ఆశ్చర్యంతో చూస్తున్నాయి. పాము రక్షించిందా? అనకొండ మన శత్రువు కాదు. అడవిలో ఒక కొత్త ఆలోచన మొదలైంది. కాని ఇదంతా మనుషులు గమనించారు. ఈ అడవిలో చాలా పెద్ద పాము ఉంది అని వాళ్ళు చెప్పారు. అది మనకు ప్రమాదం. వీరనాగుపై ప్రమాదం ముసురుకుంటోంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, కుడి చూపుడు వేలు వీరనాగు తన అడవిని, తన జీవనాన్ని ఎలా కాపాడుకుంటుంది? కుడి చూపుడు వేలు మనుషులతో ఎదురుదెబ్బేనుగు పిల్ల బతికిన సంగతి అడవిలో వేగంగా పాకింది. జంతువులలో భయం తగ్గింది, కాని మనుషులలో భయం పెరిగింది. ఈ అడవిలో ఇంత పెద్ద అనకొండ ఉండటం మంచిది కాదు అని వేటగాళ్లు అనుకున్నారు. దాన్ని చంపితేనే మన పని సాఫీగా జరుగుతుంది. వాళ్ళు వలలు సిద్ధం చేశారు. ఇనుప ఉచ్చులు, బలమైన తాళ్లు, పెద్ద కత్తులు. అడవి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. వీరనాగు ఇది అన్నీ గమనిస్తోంది. అది భయపడలేదు, కాని నిర్లక్ష్యం చేయలేదు కూడా. నేరుగా దాడి చేస్తే అడవి నష్టపోతుంది అని అది అనుకుంది. తెలివితో పని చేయాలి. రాత్రి అయింది. చీకట్లో నది ఒడ్డున మనుషులు వల వేశారు. ఒక మేకను కట్టేసి ఎరగా ఉంచారు. సాధారణ పామైతే వెంటనే వచ్చేది. కాని వీరనాగు కాదు. అది నీటిలో నుంచే వల కదలికను గమనించింది. నీటిలో ప్రతిబింబంలో తాళ్ల నీడలు కనిపించాయి. ఇది ఉచ్చు అని స్పష్టంగా అర్థమైంది. అదే సమయంలో అడవిలో చిన్న అగ్ని ప్రమాదం. మనుషులు కావాలనే మంటలు పెట్టారు. జంతువులు భయంతో పరుగులు, పక్షులు ఆకాశంలో అరుపులు. వీరనాగు నిర్ణయం తీసుకుంది. అది నేరుగా మనుషులపై దాడి చేయలేదు. మొదట అడవిని కాపాడింది. నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద చెట్టును తన శరీరంతో చుట్టుకుంది. తన శక్తితో నెమ్మదిగా ఒత్తిడి పెట్టింది. క్రాక్ క్రాక్. భారీ చెట్టు నదిలో పడిపోయింది. నీటి ప్రవాహం మారింది. మనుషులు వేసిన వలలు నీళ్లలో కొట్టుకుపోయాయి. ఉచ్చులు పనిచేయలేదు. అంతేకాదు, నీటిలో ఉన్న మట్టిని కదిలించి నది నీరు మసకగా మారింది. మనుషులకు ఏమీ కనిపించలేదు. వాళ్లలో గందరగోళం. పాము ఎక్కడా? నీరు అంతా కలిసిపోయింది. అదే సమయంలో ఒక వేటగాడు జారిపడి నీళ్లలో పడిపోయాడు. మొసళ్ళ ప్రాంతం అది. అడవి ఊపిరి పీల్చుకుంది. వీరనాగు అతన్ని చంపలేదు. కేవలం తన శరీరంతో దారి అడ్డగించి ఒడ్డుకు వెళ్లనివ్వలేదు. భయం అతనికి పాఠం అయింది.
వేటగాడు అరుస్తూ బయటకు వచ్చి పారిపోయాడు. మిగతా వాళ్ళు కూడా భయంతో వెనక్కి తగ్గారు. ఈ అడవి మనది కాదు అని వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ ఒక శక్తి ఉంది. అడవి మళ్లీ నిశ్శబ్దం. కానీ ప్రమాదం ఇంకా పూర్తిగా పోయింది కాదు. దూరంలో ఒక పెద్ద కంపెనీ పేరు వినిపిస్తోంది. ఈ అడవిని పూర్తిగా కట్ చేయాలి అన్న నిర్ణయం తీసుకున్నారు. వీరనాగు ఇది గ్రహించింది. ఇప్పుడు సమస్య చిన్నది కాదు. ఇది ఒక పాముతో మనుషుల పోరాటం కాదు. కుడి చూపుడు వేలు ఇది ప్రకృతి.